హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్లో ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే వస్తుంటాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ఫీల్డ్లో చూసినా కాంపిటేటివ్ స్పిరిట్ కలిగి ఉండాలని మనకి చెప్తూ ఉంటారు. అలాగే పెద్దలు పిల్లలకి నూరిపోస్తూ ఉంటారు. అయితే దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఏ మోటోతో మనకి కాంపిటేటివ్ స్పిరిట్ కలిగి ఉండాలి, అసలు కాంపిటీషన్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. కాంపిటీషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ ఆర్ స్పీసీస్ ఇన్ విచ్ బోత్ రిక్వైర్ ఎ రిసోర్స్ దట్ ఈస్ ఇన్ లిమిటెడ్ సప్లై. ఏదైనా వస్తువు కానీ, వనరు కానీ, సరుకు కానీ, భూభాగం కానీ, నీరు కానీ, ఆహారం కానీ, అది ఏదైనా కావచ్చు, తక్కువ మోతాదులో ఉన్న దానికోసం రెండు వర్గాల మధ్య, జాతుల మధ్య, జంతువుల మధ్య, మనుషుల మధ్య నెలకొన్న దాన్నే పోటీ అంటాం. అయితే ఈ పోటీ ఎన్ని రకాలు? రెండు రకాలు ఉంటాయి. పోటీ ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అని అండ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అని అంటారు. ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ యానిమల్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్. స్వజాతి పక్షులు, జంతువుల మధ్య నెలకొన్న పోటీని ఈరోజు మనం ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం. అలాగే ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఏంటి? ఇట్స్ అ కాంపిటీషన్ విచ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ యానిమల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. రెండు వేరు జాతులు, జంతువులు లేదా పక్షుల మధ్య నెలకొన్న పోటీనే మనం ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం. ఇది జంతుజాలంలో ప్రసిద్ధి చెందింది. అయితే ఈరోజు దీనికోసం మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? దీన్ని మనం ఉన్న డైలీ లైఫ్ స్టైల్స్లో అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నాం, వ్యాపారం కోసం పోటీ పడుతున్నాం, ఈవెన్ ల్యాండ్ కోసం పోటీ పడుతున్నాం. కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ ఇండియా, పాకిస్తాన్ పోటీ పడుతూ ఉన్నాయి, మాదంటే మాదే అని. వాటర్ కోసం పోటీ పడుతున్నాం, తమిళనాడు, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, మాదంటే మాది అని. సో ఈ పోటీ జంతుజాలంలో ప్రసిద్ధి చెందిన పోటీని ఈరోజు మనం కూడా పోటీ పడితే మనకి జంతువులకి తేడా ఏంటి? మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జంతువులు కండబలంతో మాత్రమే ఏదైనా చేయగలవు, సాధించగలవు. అక్కడ బలమైందే నిలుస్తుంది, గెలుస్తుంది. మరి అదే రకమైన పోటీ మనం కూడా ఇక్కడ మనం ఉన్న ప్రపంచంలో అది మనం అప్లై చేసుకుంటే మనకి జంతువులకి తేడా ఏంటి? దీన్ని సజెస్ట్ చేస్తూ డార్విన్ కూడా ఒక మాట అంటారు. డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ థియరీ. అకార్డింగ్ టు ద థియరీ, ఓన్లీ దోస్ యానిమల్స్ విచ్ ఆర్ మోస్ట్ అడాప్టబుల్ టు ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్ ఆర్ మోర్ లైక్లీ టు సర్వైవ్. ఏ జంతువులు, ఏ జాతి జంతువులు అయితే అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా, కండిషన్స్ తగ్గట్టుగా, క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, లేదంటే అక్కడున్న జోగ్రఫికల్ కండిషన్స్ తగ్గట్టుగా ఏదైతే బెస్ట్ ఫిట్టెస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ గోయింగ్ టు రిప్రొడ్యూస్, ఈజ్ గోయింగ్ టు ఎలాంగేట్ దేర్ స్పీసీస్. వాటి తాలూకు జాతిని అట్ట ముందుకు తీసుకుపోతూ ఉంటాయి. అయితే ఈ ఫిట్టెస్ట్ థియరీని తీసుకొచ్చి ఇక్కడ మన మనుషులకు మధ్య కూడా అప్లై చేసినట్లయితే ఇందులో కూడా తెలివైనోడు మాత్రమే బతకగలిగితే మిగతా వాళ్ళ మాట ఏంటి? అప్పుడు మనకి జంతువులకి తేడా ఏంటి? అది పీటర్ క్రొపాట్కిన్ ఒక మంచి పాట అంటూ ఉంటాడు ఇలా: కాంపిటీషన్ ఈజ్ ద లా ఆఫ్ జంగిల్ వెరస్ కోఆపరేషన్ ఈజ్ ద లా ఆఫ్ సివిలైజేషన్. పోటీ పడుతూ తమ జీవితాన్ని ముందుకు తీసుకుపోయేదాన్ని మనం జంతువులు అంటాం. అది జంతుజాలంలో ఉంది. అలాగే పరస్పర సహకారంతో ముందుకు పోయే వాళ్ళని మనుషులు అంటాం. అది సివిలైజ్డ్ పర్సన్కి అది అవసరం. అయితే దీనికోసం మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, జంతువుల్లాగే మనం కూడా పోటీ పడితే, జంతువుల్లాగే మనం కూడా తన్నుకుంటూ ఉంటే అది దేనికోసమైనా కావచ్చు, మనకి జంతువులకి తేడా ఏంటి? అలాగే దేర్ ఇస్ ఎ ఫేమస్ లైన్ ఇన్ ఇంగ్లీష్లో మంచి లైన్ ఉంది: ప్రాబ్లమ్స్ బిగిన్ వెన్ యూ ట్రీట్ పీపుల్ లైక్ యానిమల్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ హ్యుమానిటీ ఫ్రమ్ దమ్ ఇన్ రిటర్న్. మనుషుల్లో చూడలేకపోతే, మనుషులు జంతువుల్లా చూస్తే, మనుషులు జంతువుల్లా ట్రీట్ చేస్తే మానవత్వం మర్యాద ఎందుకు వస్తుంది? రాదు. అది అది మర్రి రాదు. మనం కూడా జంతువుల్లాగా తనుకుంటాం. అయితే జంతువుల్లో ట్రీట్ చేసే వాళ్ళని మనం కూడా, వాళ్ళు ట్రీట్ చేస్తున్నారని వాళ్ళని మనం వెనకేసుకొస్తామా, లేదా తిరిగి వాళ్ళకి ప్రశ్నిస్తామా? ఈ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకుంటేనే మనం కూడా ఒక మనిషిలా ఈ సమాజంలో బతకగలం.